నమస్తేనా నమస్కారం అన్న. అన్న చూసుకో జూబ్లీ మూడు పార్టీలు ఓరిగా నడుస్తుంది. ఈసారి ఇక్కడ పట్టం ఎవరు కట్టబోతుందంటే ఏం చెప్తారు? జూబ్లీస్ అడ్డ, నవీన్ నగర్ అడ్డ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతుంది. ప్రతిపక్షాలు చూడబోతున్నాయి. పీటీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ఆ పరిణామం ఏమైనా చూపించే అవకాశం ఉందా? ఏం చూపించదండి. వాళ్ళ నాన్నగారు పీజేఆర్ గారు పెద్దలు, మాజీ సిఎల్పి నాయకులు, కీర్తిశేషులు పీజేఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో అభిమానం ఉంది ఆయనకి. పీజేఆర్ అభిమానులు కూడా నవీన్ యాదవ్ గారికి మద్దతు ఇస్తారు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు. మీరు అది చూస్తున్నారు. పీజేఆర్ గారి కూతురు విజయారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం జరుగుతుంది. నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని పీజేఆర్ గారు అభిమానులు కూడా సమావేశం ఏర్పాటు చేసి మీడియా విలేకరులకే పత్రికా సమాముఖంగా తెలియజేయడం జరిగింది. అదే చూసుకోవచ్చు. వాళ్ళు పక్కన చూస్తే బాగా కోరుతున్నారు. ఆ సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంది. దయచేసి సానుభూతి అనేది ఏముండదు సార్. ఎందుకంటే ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారు. మీరు అన్నట్టు సానుభూతి గతంలో ఉండేదేమో, ఇప్పుడు అన్ని ఫోన్లు వచ్చినాయి, అంత టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఎవరు మాకు మంచి చేస్తున్నారో, ఎవరు మమ్మల్ని ఆదుకుంటారో, మా ప్రజల తరపున ఎవరు కొట్లాడతారో, మాకు అండగా ఎవరు నిలుస్తారో, మేము అర్ధరాత్రి పోయి తలుపు తడితే ఎవరు సాయం చేస్తారనేది ప్రజలు చూస్తారు. కానీ సానుభూతి ఎవరు ఓట్లేయరు. మైనార్టీలు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ నవీన్ యాదవ్ గారు వస్తే మంచి జరుగుతుంది నమ్మకం ఉంది. 100% మంచి జరుగుతుంది. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్, బడుగు బలహీన వర్గాలకు మంచి జరుగుతుంది నవీన్ యాదవ్ వర్గాలుగానే మేము అనుకుంటున్నాం. ఇంకోటి మా కాంగ్రెస్ పార్టీ క్యాస్ట్ సెన్సర్ చేసింది, బీసీ కులగణన చేసింది. రాహుల్ గాంధీ గారి ఆచరణ మేరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో బీసీ కులగణన చేపట్టడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించాలని అసెంబ్లీ సాక్షిగా ఆమోదించడం జరిగింది. అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి. మరి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది ఆ బిల్లు. మరి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలిసి మద్దతు తెలిపొచ్చుగా, అఖిలపక్షం పోవచ్చు కదా, మమ్మల్ని తీసుకెళ్ళండి అని అడగవచ్చు కదా. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జెండా పాతుద్ది అన్న భయంతోనే వాళ్ళు చేయట్లేదు. దయచేసి ఈ విషయం తెలంగాణ ప్రజలు గమనించాలి, ముఖ్యంగా బీసీ బిడ్డలు గమనించాలి. ధన్యవాదాలు.